నమస్తే శ్రీ క్రియేషన్కి స్వాగతం. అప్పటికప్పుడు చేసుకునే సింపుల్ దోసకాయ ముక్కల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పచ్చడికి ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. కాయ మీద ఉన్న తొక్కనంతా తీసేసుకోవాలి. ఇలాగా తొక్కంతా తీసేసిన తర్వాత ఇందులో ఉన్న గింజల్ని తీసేసుకుంటే పచ్చడి బాగుంటుందండి. నేను ఈ గింజలన్నిటినీ తీసేస్తున్నాను. ఇలాగా గింజలన్నీ తీసేసిన తర్వాత పచ్చడికి ఇలాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుంటే గనక పచ్చడి బాగుంటుంది. ఇలాగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి ఉంచానండి. 1 కప్పున్నర దోసకాయ ముక్కలు రెడీ అయ్యాయి. తరువాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళల్లో నానేసుకుంటున్నాను. గింజలు ఏమీ లేకుండా చూసుకొని నానేసుకోవాలి. తరువాత ఒక బాండీలో 2 టీ స్పూన్ల నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను శనగపప్పుని వేసుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ధనియాలు వేసి 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇవి కాసేపు వీటిల్ని వేగించుకోవాలి. ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి వేగించుకోవాలండి. ఈ పోపు గింజలన్నీ సగం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు కలుపుకోవాలి. ఈ పోపు గింజలన్నీ సగం వేగిన తర్వాత ఇందులోకి 3 ఎండుమిరపకాయలని యాడ్ చేశానండి. ఈ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇంగువని కలుపుతున్నాను. 1 పావు టీ స్పూన్ ఇంగువని కలిపాను. ఈ పోపు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పోపునంతా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 10 పచ్చిమిరపకాయలని కలుపుతున్నానండి. పచ్చిమిరపకాయలని వేగించకుండా కలుపుతున్నాను. ఇప్పుడు 1 టీ స్పూను ఉప్పుని కలిపిన తర్వాత 1 పావు టీ స్పూన్ పసుపుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని ఇందులో కలుపుకోవాలి. ఈ పోపు గింజలు పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కలుపుతున్నానండి. తరువాత 1 పావు కప్పు దోసకాయ ముక్కలను అంటే తరిగి ఉంచిన దోసకాయ ముక్కల్లోంచి 1 పావు కప్పు దోసకాయ ముక్కలు తీసి మళ్ళా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా కొత్తిమీర దోసకాయ ముక్కల్ని గ్రైండ్ చేసిన తర్వాత మిగతా ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. తరువాత ముందు గ్రైండ్ చేసాం కదండి దోసకాయ ముక్కలు పోపు, ఈ పేస్ట్నంతా ఈ ముక్కల్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత పోపు వేసుకోవాలండి. ఒక బాండీలో నూనె వేసి ఈ నూనె వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసి కాస్త కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్ అప్పటికప్పుడు చేసుకునే దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఈ పచ్చడిని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్కారం.